హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ప్రస్తుతం ఉన్న టీడీపీ ప్రభుత్వం ఏంటంటే విద్యార్థి తల్లిదండ్రులకు అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే 67 లక్షల మంది విద్యార్థులకు నేరుగా వాళ్ళ తల్లికి వందన స్కీమ్ కింద వాళ్ళ పేరెంట్స్ ఖాతాలో 15,000 రూపాయల చొప్పున జమ చేయనుంది. సో ఆ స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే అంటే జూన్ 12వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఒకేసారి పడకపోయినా దశల వరకు అయితే పడతాయి. ఎందుకంటే ఒకేసారి ఎందుకు అంటున్నా అంటే ఇంతకుముందు కొందరు చెక్ చేసినప్పుడు అయితే రాలేదు ఫ్రెండ్స్. సో అందుకని కొద్దిగా 1-2 డేస్ అయితే పడుతుంది. సో మీరైతే కంగారు పడకండి. మీకు పడ్డాయా లేదా అనేది ఎలా చూసుకోవాలో మీకు ఇవాళ ఈ రోజు చెప్పబోతున్నాను. రాష్ట్రంలో ఉన్న 60,27,164 మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద 15,000 రూపాయల చొప్పున మొత్తం 8,745 కోట్లను అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈరోజు. సో ఈ స్కీమ్లో భాగం ఏంటంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకి ఈ స్కీమ్లో కింద 15,000 రూపాయలు అయితే వాళ్ళ తల్లుల ఖాతాలో అయితే జమ చేయనున్నారు. ఒక సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులను ఇప్పటికే గుర్తించినట్లు మంత్రి నారా లోకేష్ కూడా తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ బెనిఫిషరీ అంటే మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అనేది ఎలా చూసుకోవాలో మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీకు ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేయగానే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది. రీడైరెక్ట్ అయినాక ఇక్కడ చూడండి మెరైన్ ఫిషింగ్ బ్యాన్ రిలీఫ్ ఉంది అండ్ తల్లికి వందన స్కీమ్ రిలీఫ్ ఉంది. దీనికి సంబంధించి ఒక సపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేశారు. తల్లికి వందన స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. 2025, 2026 కాబట్టి 2025, 2026. దీని తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ క్యాప్చా కోడ్ అయితే అడుగుతుంది. ఆ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అంటే మీకు ఆధార్ ఏదైతే మీకు ఆధార్ ఇచ్చారు కదా ఆధార్కి ఓటీపీ వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అప్లికేషన్ టైంలో వచ్చిన ఆధార్ ఏదైతే ఉందో ఆధార్కి అయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీని వచ్చిన తర్వాత వెరిఫై చేస్తారు కదా. ఇక్కడ చూడండి, వెరిఫై చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. మీ అప్లికేషన్ పేరు కానివ్వండి, బేసిక్ డీటెయిల్స్ అంటే మీ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ కానివ్వండి. బేసిక్ డీటెయిల్స్ అంటే డిస్ట్రిక్ట్, మండల్, సెక్రటరీ కోడ్, సెక్రటరీ నేమ్, కస్టమర్ కోడ్, బెనిఫిషియరీ, ఈ మొబైల్ నెంబర్, వీటితో పాటు అప్లికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఒకవేళ పేమెంట్ రాకపోతే ఎందుకు రాలేదని రిమార్క్స్లో అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ చూసుకోండి. పేమెంట్ డీటెయిల్స్ స్టేటస్లో అప్రూవ్డ్ అండ్ దాని యొక్క స్టేటస్లో ఖచ్చితంగా కనబడుతుంది క్రెడిటరా కాదా అన్నది. ఒకవేళ రాకపోతే రిమార్క్స్లో పేర్కొంటారు. సో ఇట్లా ఏంటంటే మీరు మీ ఖాతాలో తల్లికి వందన స్కీమ్ కింద 15,000 రూపాయలు అయితే జమ అయినాయా లేదని మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈ వీడియోలో చెప్పాల్సింది. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.